గుడ్ మార్నింగ్ తాత. గుడ్ మార్నింగ్. అప్పుడు నువ్వు ఇట్లా యంగ్గా ఉండడానికి కారణమైన ఫుడ్స్ చెప్పు. ఫుడ్స్ అంటే వరి అన్నం, గోధుమలు, తర్వాత చేపలు తినేటోళ్ళం, నాటుకోళ్ళు మాంసం తినేటోళ్ళం, తర్వాత పప్పు దినుసులు బాగా పప్పులు, ఆకుకూరలు బాగా తినేటోళ్ళం. ఆ తర్వాత గేమ్స్ అంటే స్కూల్లో కబడ్డీ ఆడేటోళ్ళం, కుంటాట అయినా ఒకటి ఉండేది, అది ఆడేటోళ్ళం, సిరాట ఆడేటోళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చినాక కోత కొమ్ము వచ్చి ఆడేటోళ్ళం. చెరువుకి ఆటలకి వెళ్తే చెరువులు ఎడగొట్టేటోళ్ళం. అలాంటివి జరిగేది. అప్పుడు సినిమాలు ఉండే, ఆ సినిమాలు చూసేటోళ్ళం, డ్రామాలు, నైట్ డ్రామాలకు వెళ్ళేటోళ్ళం, బాగా ఉండేది. ఆ తర్వాత ఒక సినిమా పేరు చెప్పవా? సినిమా పేరు అంటే అన్నదమ్ముల అనుబంధం అని, శంకర బాణం అని నాకు తెలిసి కొన్ని సినిమా పేర్లు గుర్తులేదు కానీ మంచి తాత నువ్వు ఒక పాట పాడు మీ అప్పుడున్న సినిమాస్ లోవి. గుర్తున్నది పాట. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల సిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుముల సరి నటనల సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపుల మురిసే నవ్వుల సిరి నవ్వులు కాబోలు విరిసే పువ్వుల ఉసి నవ్వుల కాబోలు పరవశాన శిరసు గంగా దరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నాగానలహరి ములగంగా ఆనంద సృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర శంకరా. మా ఇంటర్వ్యూకి వచ్చి ఇంత మంచిగా పాట పాడి మీ అప్పుడు ఉన్న